పోయిన సంవత్సరంలోనేనమ్మా మీద పోయిన సంవత్సరంలో అయితే నాకు ఇది ఏందమ్మా ఇక్కడ 2 సంట్లు పడ్డాయి. ఇది ఉట్టిగానే నేను ఇక్కడ నొప్పి లేస్తుందని ఉట్టిగానే నేను వెళ్ళినండి. వెళ్ళేటళ్ళకి నాకు వెంటనే ఇది చేయాలి, హార్ట్ సర్జరీ చేయాలనేసి రైల్వేకి వెళ్తే వాళ్ళు వెంటనే నన్ను అపోలోకి పంపిండ్రు. అక్కడ పంపిన తర్వాత రెండు సర్జరీలు ఇక్కడ పడ్డాయి. అది 2 సార్లు 2 పడినాయమ్మా. పడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లనే నొప్పి వస్తుందని పోయినాను. పోయిన లోపల అక్కడ శనివారం పోయినామంటే శనివారం, ఆదివారం, సోమవారం దాకా ఎవరు రైల్వేలో పట్టించుకోరు. అయితే నాకు బాగా నొప్పి వస్తుంది. అయితే ఎవరు పట్టించుకుంటలేరు. సరే సోమవారం అనేసి ఇంకా నాకైతే ఇంకా నేను బెదిరి చూసుకుంటా. నా మైండ్ అనేది ఇదిగా అయిపోయింది, కోమలకి వెళ్ళిపోతున్నా మొత్తము. అయిపోతుంటే ఈమె మా కోడలు ఫస్ట్ నన్ను చూసి ఏడ్చింది. ఏమైంది అత్తమ్మ, ఏమైందంటే ఏం కాలేదంటే ఇక నాకు అప్పుడు మైండ్ అమ్మ నేను వెళ్తావు అయిపోతున్నా, నాకు ఏమవుతుంది అనేసి మనుషులు వచ్చి కూర్చుంటే చేస్తే వాళ్ళని ఒక విధంగా చూడడము చేయడము నాకు మైండ్ ఇంకా ఇదిగా అయిపోయింది. అయిపోయిన తర్వాత సోమవారము మా పాప వచ్చిన తర్వాత డాక్టర్లు ఏం పట్టించుకుంటలేరు. అయితే వాళ్ళకి నేను బాత్రూమ్ కానీ వెళ్ళినాను. వెళ్ళగానే నాకు పిడ్స్ లాగా వచ్చి కాలు చేయి మొత్తము ఇది పక్షవాతం వచ్చేసి మొత్తం ఇది. అప్పుడు మా పాప బాగా డాక్టర్ల మీద అరిసేసింది, మీరు మొన్న నుంచి పట్టించుకుంటలేరు, చేస్తలేరు, ఇక్కడ మా మమ్మీ ఇదిగా అయిపోతుంది, అట్లా ఇట్లా డాక్టర్ల మీద మిమ్మల్ని ఇది చేస్తాను అనేసి బాగా అరిచింది. అరిష్టాలకు ఇంకా పెద్ద డాక్టర్ వచ్చి అప్పటిదప్పుడు అది ఏమో ఇంజక్షన్ ఇచ్చిండమ్మా. అప్పటికి నేను మైండ్లో లేను, కోమలకి వెళ్ళిపోయినా అది ఏమో ఇంజక్షన్ ఇచ్చిండ్రు. పిడ్స్ వచ్చింది దాని మీదనే, పక్షవాతం మొత్తం కాల్చేయి మొత్తం తిరిగిపోయింది. అది ఇదిగా అయిపోయిన తర్వాత మళ్ళీ రక్తం మొత్తము గడ్డగట్టిపోయింది. ఇంకా నేను కయాలలేను. అది ఇది రెగ్యులేటర్ అదేందో రైల్వేలోనే పెట్టిండ్రు, ఐసీలో ఆ రైల్వేలో పెట్టి రెగ్యులేటర్ అక్కడ అది పెట్టేసి నన్ను ఇంకా అక్కడ వేరే ఆసుపత్రికి పంపించేసింది. ఇంకా అక్కడ పంపించిన తర్వాత నాకు ఏమైందో ఏమో తెలియదు. 400-500 షుగర్ మట్టుకో. నేను ఇదొకటే ఇంకా వాళ్ళు డాక్టర్ వచ్చి చూస్తే నార్మల్ ఉంది షుగర్, నాకు అంతా ఉండదు, నాకు నార్మల్ అనేసి ఇట్లా అంటుంది. కానీ షుగర్ నాకు ఎక్కువైపోతుండే. కానీ అట్లా 10 రోజులు పెట్టుకున్నారు. ఇక నాకు నోటి మాటకి ఏం లేకుండే. మళ్ళీ తర్వాత ఇంజక్షన్లు అవి ఇచ్చిన తర్వాత కొంచెం మన దాంట్లోకి వచ్చిన తర్వాత ఇక డిశ్చార్జ్ నాకు ఎప్పటికీ ఇంజక్షన్లు ఇవి ఇవ్వాలనేసి దేవుని దేవాలి. అప్పటిదప్పుడు నాకు దేవుడు ఇది చేసింది. ఏంటంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మళ్ళీ ఇది సంట్ ఉంది, మళ్ళీ పిడ్స్, మళ్ళీ పక్షవాతం, మళ్ళీ రక్తం మొత్తం ఇదిగా అయింది ఎన్నో. మళ్ళీ ఇప్పుడు నాకు మెడలు ఇవి మాడ ఇదిగా అయితే దానికి ఇంకా గోళీలు ఏం లేవంటే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే మేము ఇది కాదు బ్రతకది, ఇంకా ఈమెకు వాళ్ళకి పోయిందంటే బయటకు వచ్చేది తెలియదు, పోయేది తెలియదు అని చెప్తే ఇప్పుడు టాబ్లెట్ల వలన ఇదిగైతే మళ్ళీ మొన్న నుంచి ఇది అంత తల ఇదిగా అవుతుంటే మా పాప పోదాం హాస్పిటల్, అమ్మ నేను హాస్పిటల్ కొంత బయటికి తెప్పించుకుంటా అనేసి ఉన్నానమ్మ. దేవుడు ఎన్నో గొప్ప మేళ్ళ నుంచి నాకు ఏదన్నా నాకు దుఃఖం బాధలు ఉంటే నేను దేవునికి నేను ఎన్ని ఇది చేసినా కానీ దేవునికి దేవా నాకు ఇది ఉన్నది అనేసి నేను దేవునితో ఏడ్చుకుంటూ ఇది చేస్తే ఎందుకేమో నన్ను అంతా ప్రేమించుతాడు నా తండ్రి. నా తండ్రికి నేను ఎంత దూరం ఉన్నా కానీ ఆపదలో వచ్చిందనంటే నాయన నువ్వు అంటే అప్పటిదప్పుడు నాకు నాతో మాట్లాడతాడు నా దేవుడు. కానీ మా పాపకు కూడా అప్పుడు డెలివరీ గర్భింతో ఉన్నప్పుడు అమ్మని ఇది చేసింది, పాపకు మా ఆడపాప కావాలనేసి మా ఆయన నిండే మా బాబు చెప్పిన సాక్ష్యాలు చాలా అమ్మ చేసినాయి, గొప్ప మేళ్ళమ్మ. అయితే మా బాబు పుడితే మా ఆయన వద్దు, పాప పుడితేనే ఇది మా బాబు పెద్ద బాబు చనిపోయాడు, మా పెద్ద పాప చనిపోయింది. ఇంకొక బాబుకు గుండెకు గుండె రంధ్రం పడినిండే. పిరంబోళ్ళలో అక్కడ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెట్ల దగ్గర ఉండి నేను ప్రేయర్ చేసుకుంటే అక్కడ నాకు దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడాడు, నీ కుమారునికి నా రక్తం ఇస్తున్నది చింతించకని. అది దేవుని దేవాల వాళ్ళ రక్తం ఇచ్చి నా కొడుకుకు నార్మల్గా అక్కడికి వెళ్ళి ఇది చేసాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకేంటి అంటే మా పాపకు ఇట్లా బాబు కావాలని ఆపరేషన్ చేయించుకోవాలని అప్పుడు సీతమ్మ ఉండే మా రైల్వే హాస్పిటల్లో. అయితే సరే అనేసి నేను అన్ని సిద్ధపడి టాబ్లెట్లు 10 రోజులు టాబ్లెట్లు వేసుకున్నాను. లాస్ట్ టాబ్లెట్ వేసుకునేటప్పుడు దేవా నాకైతే ఇంకా 10 టాబ్లెట్లు వేసుకుంటున్నా, నాకు పాప అయితే నువ్వు ఉంచు,
బాబు అయితే నన్ను ఇది అనేసి అయినా వద్దు నువ్వు గర్భం తీసేయాలంటే ఇట్లా అనేసి అంటే నీకు నా దేవుడు నా మాట్లాడి నువ్వు చింతించకు నీకు నా కుమార్తెని ఇస్తున్నా నువ్వు చింతించకని అంటే ఇప్పుడు లోకం మధ్యలో నేను ఎట్లా రుజువు చెప్పాలనేసి అంటే మా పాపకు కళ్ళు కడుపు ఇట్లా పవర్తో ఇట్లా కరెంట్ షాక్ లాగా ఇట్లా వెళ్తారు నా కడుపు తాకిచ్చిండు. తాకిన తర్వాత ప్రభువా నువ్వు ఇంత నాకు శక్తి ఇచ్చినావు కానీ మళ్ళీ ఇది ఏం రుజువు అనేసి అన్న తెల్ల బట్టలతో మా పాపని వరలోకం నుంచి ఇచ్చి తెల్ల బట్టలతో పాపని దర్శనం చూపించింది. తెల్లారు లేసినాక నేను ఆపరేషన్ నేను చేసుకున్నాను. శారద రుజువు నాకు. శారద ఇట్లా అనేసి అంటే మళ్ళీ మోపిల్గాడు పుడితే ఏం చేస్తాడే అనేసి అని నేను ఇంట్లోకే చల్లి పిల్లలు నన్ను ఎలగొట్టుండి నేను ఉండను. బిడ్డ అయితే అప్పుడు నా దేవుడిని ఇది చేస్తాడు అనేసి అన్న తర్వాత క్రిస్మస్ 25 తారీఖు పాప జన్మించి ఫస్ట్ సిస్టర్ని అడిగిన పాప నా బాబానా అమ్మ ఆ సిస్టర్ నోట్లో కూడా దేవుడు కూర్చున్నాడు. అమ్మ చక్కనైన పాప నీకు డెలివరీ అయిందమ్మ. అమ్మ దేవా యేసయ్య నీ మాట గెలిపించుకున్నావు అనేసి నేను కళ్ళు మోసుకుంటే ఈ పాట మా పాపను తొట్టని లేస్తే ఆమె చుట్టూ దూతలు పరమా ఎర్చలేమ పరిశుద్ధ దూతనాల మా పాప చుట్టూ దూతలు కంచె వేసి మళ్ళీ అదే కళ్ళు మా పాపకు దేవుని కళ్ళే ఇట్లా ఏదైనా చూస్తేనే ఇట్లా చంకాల్స్తాయి ఇట్లా ట్యూబ్లైట్ లాగా బ్రౌన్గా దేవుని మొత్తం దేవుని రూపమే. నా బిడ్డకు నా దేవుడు అంత గొప్ప దేవుడు సాక్ష్యాలు ఎన్నో నేను అమలు చేసిన ప్రార్థన చిన్న దేవుడు సాక్ష్యం దేవుడు దీవించిందిగా. ఇప్పుడు మా పాప ఇద్దరు పాపలు మా పాప మచిలీపట్నంలో ఒక కంపార్ట్మెంట్ మొత్తం ఈ దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.